కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి చెప్పుకోవాలి. మోదీ గారిని సైతం పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ పార్టీని సైతం పవన్ కళ్యాణ్ గారు మెప్పించి కూటమిలో భాగస్వామిగా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి అసలు అధికారంలోకి వచ్చేదే కాదు. అది ఎవరో చెప్పినా చెప్పకపోయినా అది నిజం. అదేవిధంగా ఎన్నికల సమయంలో ప్రతి హామీ అమలు అందరి భద్రతకు తనదే బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కూడా చేశాడు. నమ్మిన ప్రజానీకం పట్టం కట్టిన ఉంటే ప్రజలు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, పట్టం కట్టిన తర్వాత ఏం జరిగింది, ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు, ఏ మేరకు సక్సెస్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి త్యాగరాజుగా మిగిలిపోయాడా, వరుస తప్పిదాలతో నష్టపోతున్నాడా, అసలు ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు సాధించింది ఏమిటి, యాజ్ ఏ మినిస్టర్, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం చేశాడు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఒక సంచలనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ నిలిచిన తీరుతో కూటమికి బలం కూడా పెరిగింది. కూటమి ఇచ్చే ప్రతి హామీ అమలు బాధ్యత తనదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓటర్లను నమ్మించగలిగాడు. ప్రజలు కూడా విశ్వసించారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తారేమో అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మారు, విశ్వసించారు. అవినీతి జరగదని చెప్పినటువంటి విషయాలను ప్రజలు కూడా నమ్మారు, చాలా బాగా నమ్మారు. పవన్ కళ్యాణ్ ఉంటే తెలుగుదేశం పార్టీ సైతం ఎలాంటి తప్పులు చేయకుండా పాలన చేస్తుంది, తమ పార్టీకి ఎదిగే అవకాశం వస్తుంది అని చెప్పేసి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది భావించారు. అయితే ఏడాది కాలంలో సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో, ఎక్కడ నిలదీస్తారో అనే భయం మొదట్లో, అంటే అధికారం చేపట్టిన మొదట్లో తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపించేది. అయితే ఆ పట్టు పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా కోల్పోయాడు. ఎందుకంటే పదే పదే చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి ప్రతి మీటింగ్లోనో ప్రతి సభలోనో చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఆయన మద్దతుదారులకు నచ్చడం లేదు. ఎందుకంటే ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పేసి భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటాడని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో చెప్పాడు, ప్రతి మీటింగ్లోనే చెప్పాడు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తొలి రోజుల్లో ప్రజలను ఎంతో కొంత ఆకట్టుకోవడం జరిగింది. అదేదో ప్రజావాణి కూడా నిర్వహించాడు, కొన్ని సమస్యల మీద స్పందించాడు స్టార్టింగ్లో, అంటే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లో. తర్వాత తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం మీద, అంటే చైర్మన్ మీద, వాళ్ళ మీద అంతా కూడా కొంచెం విరుచుకుపడ్డాడు. క్షమాపణ కోరాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం, తర్వాత ఆయన చెప్పడం, అవన్నీ కూడా జరిగిపోయాయి. తర్వాత మన శాంతి భద్రతల విషయంలో మన హోంమంత్రి అనిత మేడం గారిని ప్రజల సమక్షంలో నిలదీశాడు. ఆ తరువాత క్రమేణా పవన్ కళ్యాణ్ గారు పట్టు కోల్పోయాడని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా నిలుస్తున్నాడు. తన జనసేన పార్టీ కంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారి భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కష్టపడుతున్నాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే తన నియోజకవర్గం పిఠాపురంలో దళితుల బహిష్కరణ వంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఘటనలు, మహిళల మీద అఘాత్యాలు కానీ, రేపులు కానీ, ఇలాంటివి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆ ఘటనల విషయంలో పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం ఆయన్ను అభిమానించినటువంటి వారికి నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం మౌనం వేయడం లేదు. ఆయనేమో ప్రశాంతంగా సినిమా షూటింగ్లు, సినిమాలు చేసుకుంటూ ఆయన ఫుల్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు, సైలెంట్గా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత శైలి చూస్తే సొంత పార్టీ కేడరే, సొంత పార్టీ నాయకులే అసహ్యించుకునేలా ఉంది. కూటమిలో బీజేపీ సైతం భాగస్వామి పార్టీగా ఉంది. వాళ్ళు అవసరానికి మించి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వాళ్ళ టీంని ప్రశంసించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. ఏడాది కాలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు.
నామినేటెడ్ పదవుల్లోనూ పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగడం లేదని చెప్పేసి సొంత పార్టీ కేడరే చెప్తున్నారు. అటు లోకేష్ నాయుడు గారు ప్రభుత్వంలో బలం పెంచుకుంటున్నాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కంటే మంత్రిగా ఉన్నటువంటి లోకేష్కే అధికారంలో ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుంది. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ త్యాగాలు చేస్తున్నాడా అనే వాదన కూడా కూటమి నేతల్లో గట్టిగా వినబడుతుంది. అలా పవన్ కళ్యాణ్ గారు త్యాగరాజుగా మిగిలిపోతాడా అంటే మేబీ అనేసి వాదన కూడా వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వరుస కేసుల విషయంలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. సినిమా పరిశ్రమ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఎమ్మెల్యేల పైన తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా వినబడుతుంది. ఆయన ఎక్కడ కానీ ప్రశ్నించడం లేదు. ఏడాది కాలంలో సమాధానం చెప్పుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటే వచ్చే 4 ఏళ్ల కాలంలో ఎలా వ్యవహరిస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అదిగో ఆ కేకే సర్వే, అదేవిధంగా రైస్ సర్వే వాళ్ళు చెప్తున్నారు కదా, దానికన్నా ఘోరంగా ఉంటుంది.